హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బొమ్మకని కృతికాస్ వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు? మేమైతే రీసెంట్గా కాకినాడ ట్రిప్ వచ్చామన్నమాట. అక్కడ ఎలా ఎంజాయ్ చేసామో మీరు కూడా చూడండి. మేమైతే ఫస్ట్ ద్వారకా తిరుమలకు వచ్చామన్నమాట. సడన్గా ఈ ట్రిప్ ఎందుకు ప్లాన్ చేసుకున్నామంటే మా అన్నది బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఉందన్నమాట కాకినాడలో. దానికోసం మేము కూడా వచ్చాము. అండ్ ఈ ట్రిప్కి ఓలోలు వచ్చారంటే మా ఫ్యామిలీ అండ్ మా అన్న వాళ్ళ కోచ్ అండ్ వాళ్ళ వైఫ్ అండ్ ఇంకా మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారన్నమాట. అండ్ వాళ్ళు అండ్ వాళ్ళ ఫాదర్ వచ్చారనమాట. సో ఇక్కడైతే ద్వారకా తిరుమల అనమాట. ఇది ఫస్ట్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ అన్ని దేవుళ్ళు దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఈ దేవుళ్ళు దేవతల విగ్రహాలు కొన్ని నాకు తెలుసు, కొన్ని నాకు తెలియదు. నాకైతే ఈ టెంపుల్ని చూసాక చాలా పీస్గా అనిపించింది అన్నమాట. నా వంతు నేను ట్రై చేసిన, అంటే అన్ని వీడియోస్ క్యాప్చర్ చేసుకోవడానికి. కాకపోతే మమ్మీ లేట్ అయిపోతుంది, ఫాస్ట్ వెళ్దాం అనేసరికి కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకోలేకపోయినా. అండ్ ఇది టెంపుల్ కాబట్టి ఫోన్స్ కూడా అలౌ లేదు. నా వంతు నేను ట్రై చేసిన అన్ని వీడియోస్ క్యాప్చర్ చేసుకోవడానికి. చూడండి, ఇక్కడ అయితే మా డాడీ ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఈ దేవుడు విగ్రహం ఇది అంటే ఈ దేవుడు అవతారం ఇది, ఇన్ని గణం ఉన్నాయి, అది ఇది అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి, నాకు చాలా పీస్గా అనిపించింది చూసినాక. అండ్ మంచిగా కూడా అనిపించింది టెంపుల్ చూడంగానే. యాక్చువల్లీ ఇది మా ప్లాన్లోనే లేదు, కాకపోతే మేము మధ్యలో టెంపుల్ ఉంది కదా అని వచ్చాము. ఈ గుడికి రావాలి అని మాకు ఇప్పుడు మేము చూసిన ఇది మొత్తం టెంపుల్ ఒక ఫస్ట్ ఎంట్రన్స్ మాత్రమే. సెకండ్ ఎంట్రన్స్ కూడా ఉంది. ఈ ఫస్ట్ ఎంట్రన్స్లోనే చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసినట్టంటే మనం సెకండ్ ఎంట్రన్స్లోకి అడుగు పెట్టేశాము. ఇక్కడ కూడా చాలా విగ్రహాలు ఉన్నాయన్నమాట. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. మా డాడీ ఇప్పుడు మీరు చూసిన ఇక్కడ కూడా చాలా విగ్రహాలు ఉన్నాయన్నమాట. అండ్ మా దర్శనం అయినాక బయట చాలా ఆర్కిటెక్చర్స్ పెద్దగా బాగున్నాయని ఫొటోస్ దిగాము. గుడి నిజంగా చాలా పెద్ద ఉంది. మా దర్శనం కూడా బాగా జరిగింది. యాక్చువల్లీ మేము ఈ గుడికి రావాలని ప్లాన్ చేసుకోలేదు, లేకపోతే నా అవుట్ఫిట్ ఇలా ఉండేది అస్సలు కాదు. మా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ దీన్ని చిన్న తిరుపతి కూడా అంటారని నాకు ఇప్పుడే తెలిసింది. చూడండి నా ఫొటోస్ ఎలా బాగా ఉన్నాయో. నెక్స్ట్ అయితే మేము కాకినాడ వచ్చేసాము. కాకినాడలో ఒక రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట. ఇది మా రూమ్. ఎలా ఉంది? రూమ్ అయితే చాలా నీట్గానే ఉంది. అండ్ దీస్ ఆర్ రూమ్. నేనైతే అండ్ విండోలో నుంచి బయట చూసే పెద్ద ట్రెండ్స్ షాపింగ్ మాల్ అండ్ చిన్న గుడి కూడా ఉంది అనమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ రూమ్. నెక్స్ట్ డే మార్నింగ్ మేము లేచి మా అన్న టోర్నమెంట్ ఉంటే అక్కడికి వెళ్ళాము. సో ఇది మా అన్న టోర్నమెంట్ ఆడే ప్లేస్ అనమాట. ఇది ఎంట్రన్స్. అండ్ ఇవన్నీ చూసుకుంటా మేము లోపలికి నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ మీరు చూసినా కదా ఎంట్రన్స్ మొత్తం ఎలా ఉంది. విఐపీస్ ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే ఫుల్ ఎండ కొడుతుంది అనమాట. ఫస్ట్ మ్యాచ్ అయితే మా అన్న విన్ అయ్యాడు. చూడండి ఎలా ఆడుతున్నాడో మా అన్న. చూస్తున్నారు కదా మా అన్న ఎలా ఆడుతున్నాడో. అండ్ నెక్స్ట్ మా అన్న వాళ్ళ ఫ్రెండ్ మ్యాచ్ కూడా ఉందన్నమాట. సో దానికోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడనైతే మేము వెయిట్ చేస్తున్నాం మ్యాచ్ ఎలా అయిపోతుందో. అండ్ ఇలా ఆడుతున్నారు. బయటనైతే ఎండ ఫుల్ ఉందన్నమాట. ఆంధ్ర అంటే ఎండలు ఫుల్ ఉంటాయి, ఇట్స్ కామన్. అండ్ మా అన్న ఆడే ప్లేస్ నేమ్ ఏకలవ్య. మీరు కూడా చూడండి. ఇక్కడైతే మా అన్న వాళ్ళ ఫ్రెండ్ మ్యాచ్ అవుతుంది. మీరు కూడా చూడండి మా అన్న అండ్ మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఆడారో. ఇక్కడనైతే మా అన్న వాళ్ళ కోచ్ అండ్ మా డాడీ కొన్ని ట్రిక్స్ చెప్తున్నారు ఎలా ఆడాలో. చూడండి మీరు కూడా. ఇక్కడనైతే ఎండ ఫుల్ ఉందన్నమాట. ఇక్కడనైతే ఎండ బాగుందని టెంట్ వేసారు. మేము ఇక్కడ టెంట్ కింద చిల్ అవుతున్నాము అనమాట. అండ్ ఇక్కడ మాకు లంచ్ పెట్టాను అనమాట. లంచ్ తినేసాము. చూడండి మా అన్న ఎలా వస్తున్నారు. నెక్స్ట్ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడైతే ఫుల్ ఉబ్బరిస్తుంది నాకు. ఏం చేయాలో అర్థమవుతుందో, బోర్ కొడుతుంది. అండ్ ఇక్కడనైతే ఎండ ఫుల్ ఉందని మేము ఐస్ క్రీమ్ తెప్పించుకున్నాం అన్నమాట. మా అన్న సెకండ్ మ్యాచ్ ఎప్పుడైతుందో కానీ నాకైతే ఫుల్ ఉబ్బరిస్తుంది. మీరు కూడా చూస్తున్నారు ఎంత ఎండ కొడుతుందో. చూడండి మా అన్న కూడా లంచ్ తింటున్నారు. అంటే మా అన్న సెకండ్ మ్యాచ్ ఉంటే అక్కడ ఆడడానికి వెళ్ళాడు. చూడండి సర్టిఫికేట్ కూడా ఇచ్చేసాడు మా అన్నకి.
ఇక్కడ మేము హోటల్లో చెక్అవుట్ చేసినాం వేరే దగ్గరికి వెళ్ళడానికి. ఇక్కడనైతే మేము ఒక దగ్గర ఆగాము తినడానికి. చూడండి మా అన్న వాళ్ళైతే పండుకొని లేసారనమాట. అందుకే చూడండి మొహాలు ఎలా ఉన్నాయో, అంటే ఎంత డల్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఒక టెంపుల్కి వచ్చాము. అండ్ ఇదైతే అన్నవరం టెంపుల్ అనమాట. ఇక్కడ కూడా మేము అన్ని ఫొటోస్ దిగేసాము. అండ్ అన్నవరం టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయాక మేము వేరే ప్లేస్కి వెళ్తున్నాము. అండ్ మధ్యలో ఈ బ్యూటిఫుల్ వ్యూ నాకు చాలా నచ్చింది. అండ్ నేను ఫస్ట్ వీడియో తీసేసాను. చూడండి ఎలా బాగుందో. క్లైమేట్ అయితే మాకు చాలా సపోర్ట్ చేసింది, అంటే కూల్గా చాలా మంచిగా ఉంది. అండ్ మీరు ఇప్పటివరకు చూసిన ప్లేసెస్ అన్నీ ఎలా అనిపించాయి? నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది, చాలా నచ్చాయి. అండ్ నెక్స్ట్ మేమైతే ఇదైతే పిఠాపురం అన్నమాట. పిఠాపురంలో ఒక శక్తిపీఠం ఉందంటే వచ్చాము. అండ్ అదే శక్తిపీఠం అంటే ఇది ఏ శక్తిపీఠం అంటే సతీదేవి యొక్క లెఫ్ట్ హ్యాండ్. అండ్ ఇక్కడ మా డాడీ అయితే సతీదేవి ఎవరు, తను ఎలా ఉంటుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. ఇక్కడనైతే సతీదేవి యొక్క లెఫ్ట్ హ్యాండ్ ఉంది. ఇక్కడనైతే మేము ఇల్లు కడుక్కొని లోపలికి వెళ్ళాం దర్శనం చేసుకోవడానికి. ఈయన ఒక రాక్షసుడు అంట. చూడండి విగ్రహం ఎలా ఉందో. మేమైతే లోపలికి వెళ్ళాం. ఇక్కడనైతే దేవుళ్ళందరినీ దగ్గర నుంచి చూసి దర్శనం చేసుకున్నాను అనమాట. నేనైతే చాలా మటు ట్రై చేసిన వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసుకోవడానికి. కాకపోతే ఈ టెంపుల్స్ కదా, వీడియో అంటే ఫోన్స్ అలౌ లేదు. బట్ ఓకే, మాకైతే అన్ని చోట్ల దర్శనం చాలా బాగా జరిగింది. ఇప్పుడైతే మేము దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుంటున్నాము. చూడండి స్వామి ఎలా అలంకరణతో మంచిగా ఉన్నాడో. యాక్చువల్గా నాకు చాలా హ్యాపీ ఉంది ఇన్ని గుళ్ళు తిరగడం. చూడండి మేము ఎన్ని గుళ్ళు తిరిగామో. యాక్చువల్గా పిఠాపురం అంటే మీకు ఎవరు గుర్తుకొస్తారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ గుడి బయటనైతే ఇలా ఉంది మొత్తం. అండ్ యాక్చువల్లీ ఈ గుడి హిస్టరీ మొత్తం ఒక బోర్డు పైన పెట్టారు. నేను అండ్ మా అన్న చదివి అర్థం చేసుకున్నాము. అంటే ఆ స్టోరీ ఎలా ఉంది, ఈ గుడి ఎలా నిర్మించారో, దాని హిస్టరీ ఏందో. అండ్ తర్వాత మేము కొన్ని ఫొటోస్ దిగి బయలుదేరాము. నెక్స్ట్ నేను ఈ ట్రిప్లో ఎప్పటి నుంచో వెయిట్ చేసిన ప్లేస్ బీచ్. ఫస్ట్ మేము ఉప్పాడ బీచ్కి వచ్చాము. ఆడుకోవడానికి ఏం లేదు, అందుకని మేము జస్ట్ ఫొటోస్ దిగాము. మీరు కూడా చూడండి ఎంత రిలాక్స్ ఉందో తెలుసా నాకు ఈ బీచ్కి వచ్చాక. అండ్ ఫస్ట్ టైం వచ్చా తెలుసా నేను బీచ్కి. చూడండి ఇది ఉప్పాడ బీచ్. చూడండి ఎలా ఉందో, అన్ని రాయిలు విత్ సీ అన్నమాట. అండ్ ఇక్కడ మేము చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని వేరే ప్లేస్కి వెళ్ళాము. అదేం ప్లేస్ అనుకుంటున్నారా? అది ఉప్పాడ బీచ్. ఉప్పాడ బీచ్ నుంచి మేము కాకినాడ బీచ్ వచ్చేసాము. ఇక్కడ కాకినాడ బీచ్లో మేము ఒక రీల్ చేసాము చూడండి. ఉప్పాడ బీచ్లో కన్నా కాకినాడ బీచ్లోనే చాలా ఎంజాయ్ చేసాము మేము. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేసాము. చూడండి నేనైతే చాలా రీల్స్ చేశాను. అండ్ ఇక్కడనైతే మేము ఎంజాయ్ చేశాక దీని పక్కనే గ్లాస్ బ్రిడ్జ్ ఉంది. సో మేము చూద్దాం అనుకున్నాను. నా ఎక్స్పెక్టేషన్ కన్నా కొంచెం పర్లేదు, బాగుంది. గ్లాస్ బ్రిడ్జ్ చూడండి ఎలా ఉందో. ఇక్కడనైతే నేను గ్లాస్ బ్రిడ్జ్ లోపలికి వస్తుంటే మా మమ్మీ భయపడిస్తున్నాను, కింద పడతావు అని. యాక్చువల్లీ ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అంటే ఇలా ఉంటుంది అనుకున్నా, కానీ నా ఎక్స్పెక్టేషన్ కంటే కొంచెం బాగానే ఉంది. మీరు కూడా చూడండి కిందనైతే కృష్ణా రివర్ ఉంది. చూడండి ఇది అయితే కృష్ణా రివర్ అనమాట. ఇదైతే కృష్ణా రివర్. ఇక్కడ ఆడుకోవడానికి ఏం లేదు కాబట్టి జస్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్ దిగాము. అక్కడనైతే కాకినాడ బీచ్ అండ్ ఇక్కడనైతే గ్లాస్ బ్రిడ్జ్. సో ఇక్కడ నేను ఒక వీడియో తీసుకున్నాను అండ్ ఫొటోస్ కూడా. మా అన్న చూడండి ఎట్లా పోజ్ ఇచ్చాడు ఫొటోస్కి. అండ్ మాకైతే ఫుల్ ఆకలి అయింది. సో దానికోసం మేము ఒక రెస్టారెంట్కి వచ్చేసాము. అండ్ ఇక్కడనైతే మేము లంచ్ తినేసి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ వచ్చేసాము. మేమైతే చాలా లక్కీ అనుకోవాలి, ఎందుకంటే మేము
ఆ టెంపుల్కి ఎంటర్ కాగానే అమ్మవారి దర్శనం అంటే ఊరేగింపు అవుతుంది. మాకు చాలా నచ్చింది. చూడండి, ఇక్కడైతే మేము ఫోటో దిగాము. లైన్ చూసారా ఎంతమంది ఉన్నారో. అండ్ ఈ టెంపుల్ దగ్గర వేసుకున్న నా అవుట్ఫిట్ ఎలా ఉంది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. కామెంట్ చేయండి. అండ్ దిస్ ఆల్ అబౌట్ మై ట్రిప్. ఎలా ఉంది? నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట. నాకు చాలా నచ్చింది. అండ్ బాయ్ గైస్, దిస్ ఆల్ అబౌట్ మై ట్రిప్. బాయ్ బాయ్.